లెట్స్ బిగిన్ ది షో. నీ నడకబలే ముద్దొస్తాదే ఓ కోరి నన్ను కాటు వేసింది. ఈ ఛానల్ పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్ళలో 1200 వీడియోలు పెట్టినాం. గేమింగ్, వ్లాగింగ్, రివ్యూ, రియాక్షన్, రోస్ట్ అంటూ అన్ని రకాలు ట్రై చేసినాం, చేస్తూనే ఉన్నాం. ఫెయిల్ అయినాం, పాస్ అయినాం, హసల్ చేసినాం, స్ట్రగుల్ చేసినాం, మోటివేట్ అయినాం, డిమోటివేట్ అయినాం. ఈ లాస్ట్ 5 years లో టైమింగ్ కి తగ్గట్టుగా క్వాలిటీ మారింది, కాంటెంట్ మారింది, అప్రోచ్ మారింది, ఆడియన్స్ మారిండ్రు. అండ్ అప్పటికి ఇప్పటికి నేను కూడా చాలా మారినా. సో ఈ లాస్ట్ 5 years లో అన్ని మారినాయి. అవును, ఒక్కటి తప్ప, ఒక్కడు తప్ప. ఎవడ్రా వాడు? ఇంకెవరు? మీ అందరికి మంచిగా తెలిసినోడే మన ఆదిత్య బ్రో. సో కాల్డ్ మన ఛానల్ ఎడిటర్, నా బ్రెయిన్ ఈటర్, ఈ ఛానల్ మేనేజర్, నా మనసు శాంతిని చంపే కిల్లర్, ఓహో నా పేషెన్స్ ని డిస్ట్రాయ్ చేసే డిస్ట్రాయర్. కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. సో ఈ వీడియోలో మనం ఆదిత్య బ్రోని రోజు చేయబోతున్నాం. అమ్మో తల్లి, ఏం నటిస్తున్నావే నువ్వు? సారీ డిస్ట్రాయ్ చేయబోతున్నాం. ఈ ఎడ్డిదానికి ఎవరు దొరకలేదు అనుకుంటా, ఈ వారం నా మీద పడింది. సో మై లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకల్స్ అండ్ ఆంటీస్, సో నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ వీడియో కూడా ఆదిత్య బ్రోని ఎడిట్ చేస్తాడు కాబట్టి బాధపడక్ బ్రో అని చెప్పేసి ఓదార్చి వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ దరిద్రంలో ఇదొక దరిద్రం. వీడియో చూస్తున్న మీరైనా నా కోసం ఒక లైక్ కొట్టండి బ్రో. లెట్స్ స్టార్ట్ విత్ కామెంట్స్. కామెంట్ సెక్షన్ లో మీరు నాకు ఎప్పుడు అడిగేదే, ఏమిటది? అక్క ఆదిత్యని ఎప్పుడు రోజు చేస్తావు? అక్క ఆదిత్య బ్రో నేను 2 సార్లు రోజు చేసిండు. అసలు అనుకున్నప్పుడు నేను ఈ పిల్లి పిత్తర్ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం అవసరమా అని. ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం. అసలు ఏం నడుస్తుందిరా మైండ్ లో? ఎందుకక్క మంచోడే కదా పాపం అని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. గుడ్డు పెట్టే కోడికి తెలుసురా బాధ ఏంటో. నాకు కూడా చాలా బాధలు ఉన్నాయి. అందుకే ఈ ఇయర్ పెట్టే వీడియోస్ లో వన్ ఆఫ్ ద లాస్ట్ వీడియోస్ ఆదిత్య బ్రో రోస్ట్ వీడియో పెడదామని ప్లాన్ చేసిన. ఆదిత్య బ్రో 2 రోస్ట్లు దింపిండు. లేట్ అయినా సరే దానికి రిప్లై ఇది. ఇప్పుడు వాడి రోస్ట్ వీడియోని వాడి చేతులతోనే ఎక్స్పోర్ట్ చేస్తాడు. ఎట్లుంది? మండుతున్నట్టుంది. ఏం బ్రో చేస్తావు కదా? చేయను. లేదు నువ్వు చేస్తావు నాకు తెలుసు. Who is my editor? మన ఎడిటర్ పేరు ఆదిత్య ఆర్య. నిజానికి ఒరిజినల్ పేరు ఆదిత్యనే. ఆర్య సినిమా వచ్చినప్పుడు అల్లు అర్జున్ లాగా ఫీల్ అయిపోయి ఆదిత్య తర్వాత ఆర్య అని పెట్టుకున్నాడు. ఎందుకు బ్రో ఈ పిల్ల బచ్చ వేషాలన్నీ? నేనంటే ఆర్య మూవీ చూసి పెట్టుకున్నా, మరి నువ్వేం చూసి పెట్టుకున్నావు? ప్లే లైక్ ఇన్కాగ్నిటో అని. బ్రోది గుంటూరు కానీ బిహేవియర్ మొత్తం గుంటూరు కారం లెక్కనే ఉంటది. టూ స్పైసీ టు హ్యాండిల్. కానీ ఆదిత్య బ్రో ఎడిటింగ్ స్పీడ్ చూస్తే గుంటూరు కారం కాదు, బెల్లం లాగా స్లో ఉంటది. ఆదిత్య బ్రో అడిగిన 1 hour ఇంటర్స్టెల్లార్ సినిమాలో టైం లాంటిది. 1 hour ఈక్వల్ టు 7 years బ్యాక్ ఆన్ ఎర్త్. హైదరాబాద్ ట్రాఫిక్ కన్నా స్లోగా ఎడిట్ చేసే ఒక్కడు నా ఎడిటర్. 1 hour లో వీడియో ఇస్తా అంటే నేను కుకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి రావచ్చు. మెట్రోలోనా? కాదు బ్రో, నీ స్పీడ్ కి బై వాకే, అది కూడా 3 సార్లు. నేను వీడియో ఎడిట్ చేస్తున్నానా, పొకోడీలేస్తున్నానా అంత జల్దీ అయిపోటాకి? ఆఫ్ కోర్స్ థింగ్స్ విల్ టేక్ టైం. వీడియోలో సౌండ్ ఎఫెక్ట్ లీరా బాబు అంటే ట్యాంక్ బండ్ లో గణేష్ విసర్జన అప్పుడు డీజేలు ఇస్తారు కదా, అట్లా ఫీల్ అయిపోతాడు. దీని ముందు తీన్మార్ కొట్టేవాడు బ్రో. అవును, నువ్వు పోయిన తర్వాత అదే తీన్మార్కి డాన్స్ కూడా వేస్తా. ఆన్లైన్ లో సోషల్ మీడియాలో మాత్రం ఎడిట్స్ ఆఫ్ ఆదిత్య ఆర్య అని పెట్టుకున్నాడు. స్పైసీ, ఎక్స్ట్రా కాన్ఫిడెంట్, లాజిక్ కొంచెం తక్కువ, కారం కొంచెం ఎక్కువ. నాకు ఒక మాట చెప్పు, నువ్వు నన్ను రోస్ట్ చేస్తున్నావా, కర్రీ చేస్తున్నావా? నా ఇష్టం వచ్చింది చేస్తారా అబ్బాయి, కావాలంటే నేను మార్చేస్తా కూడా. మాడుస్తావా? వాడు చాలా స్మార్ట్. చాలా కాదు, చాలా చాలా స్మార్ట్. 3 చాలాలు. అట్లీస్ట్ వాడికి అట్లనే అనిపిస్తుంది. మన ఎడిటర్ కి ఒక డేంజరస్ హ్యాబిట్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎక్స్పెరిమెంట్ చేయడం. పేర్లో మాత్రమే ఎడిట్స్ ఉంది, స్పెల్లింగ్స్ అంటే ఒక ఆప్షనల్ ఫీచర్ అనుకుంటాడు. ఈ స్పెల్లింగ్ ఏంద్రా అట్లా రాసినావు అంటే ఇది టైపో కాదు, ఇది ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ అంటాడు. ఆటో కరెక్ట్ కూడా ఆదిత్యని చూసి అంటది, అరే మీ గొడవల నన్ను ఇన్వాల్వ్ చేయకండి రా బాబు అని. బ్రో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నావు బ్రో. అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు బ్రో? నువ్వు రోజు చేసినప్పుడు నేను మాట్లాడినానా? ఈ వీడియో నాది, సైలెంట్ గా ఉండు.
ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెడీ చేస్తారా? ఆదిత్యకి ఏంద్ర బాబు ఇదంటే ఎంగేజ్మెంట్ వస్తుంది కదా ఇన్కాగ్ అంటాడు. అవును మరి వస్తుందిగా. నీ బొందరా నీ బొంద. నా ఎడిటర్ కి మీమ్స్ అంటే చాలా ఇష్టం. చాలా అంటే లిమిట్ దాటినంత ఇష్టం. 3 సెకండ్ల క్లిప్ కి 5 మీమ్లు వేస్తాడు. ఎందుకు బ్రో కెమిస్ట్రీ ల్యాబ్ లో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని తీసుకొచ్చి నా ఛానల్ వేస్తావు? అది నా వీక్నెస్, నేనేం చేయను చెప్పు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆదిత్య బ్రోకి యూట్యూబ్ అంటే చాలా క్లారిటీ ఉంది. ఆల్గోరిథం ఏంది, సిటిఆర్ అంటే ఏంది, రిటెన్షన్ అంటే ఏంది అన్ని ఆదిత్యకే తెలుసు. ఇప్పుడు యూట్యూబర్స్ కి ఏమైనా ప్రాబ్లం వస్తే యూట్యూబ్ కస్టమర్ సపోర్ట్ కి కాంటాక్ట్ చేస్తారు. యూట్యూబ్ కస్టమర్ కేర్ కి ప్రాబ్లం వస్తే ఆదిత్య బ్రోని కాంటాక్ట్ చేస్తారు. అందుకే ప్రతి వీడియో టైటిల్ లా మస్ట్ వాచ్ అని రాస్తాడు. ఓయమ్మా లే చిన్న సెకల్ ఎవరా నీలా. ఇంకా థంబ్నెయిల్స్ డిజైన్ చేస్తాడు. అబ్బో, అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నేను ఫోటోలో బ్లూ టాప్ వేసుకుంటే థంబ్నెయిల్ బ్యాక్గ్రౌండ్ కూడా బ్లూ ఉంటది. ఫేస్, బ్యాక్గ్రౌండ్, షర్ట్ అన్ని మిక్స్ అయిపోతాయి. ఏమో సార్ నాకు కనపడదు. నేను చెప్తా కాంట్రాస్ట్ ఉండాలి, షార్ప్నెస్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అని. మన బ్రో కలర్ గ్రేడింగ్ చేస్తే స్కిన్ టోన్ మారిపోతది. నువ్వు మేకప్ వేసుకోకపోతే కలర్ గ్రేడింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీడియో నాదనుకుంటా. కామెంట్ సెక్షన్ లో చాలా మంది ఆడియన్స్ అడుగుతున్నారు ఆదిత్య బ్రో ఫేస్ రివీల్ అక్క, ఆదిత్య బ్రో ఫేస్ రివీల్ ఎప్పుడు చేస్తారు అని. చాలా మంది అనుకుంటున్నారేమో ఆదిత్య బ్రో అంటే ఒక మాస్క్ వెనకాల ఉంటాడు, ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా ఉంటాడు అని. ఎస్పెషల్లీ అమ్మాయిలందరూ ఇదే అనుకుంటున్నారు. అమ్మాయిలు దిస్ వన్ ఇస్ ఫర్ యూ. ఆదిత్య ఆర్య అన్మ్యారీడ్, కరెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, స్పెల్లింగ్స్ తప్ప అన్ని స్టేబుల్. డెడ్ లైన్స్ మేనేజ్ చేస్తాడు. కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ కానీ పట్టించుకోక్కర్లేదు. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? If any eligible, interesting and understanding అమ్మాయిలు are watching this video, details, salary software engineer కంటే ఎక్కువ, strength loyalty, weakness camera shy. అన్ని చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే బ్రో చాలా చిల్ ఉంటాడు. లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి బ్రోని కొట్టినా సరే అరే ఏంట్రా ఇది అని చెప్పేసి చిన్న గ్యాప్ తీసుకుంటాడు, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. నీ నడకబలే ముద్దొస్తది ఓ పోరి నన్ను కాటు వేసింది. ఒక మాటలో చెప్పాలంటే జిమ్ కి వెళ్ళి మోటివేషన్ సరిపోతలేదని గర్ల్ ఫ్రెండ్ వదిలేసాడు. ఫేస్ రివీల్ ఆల్రెడీ నా పెళ్లి వీడియోలో ఉంది, వెళ్ళి రీసెర్చ్ చేసుకోండి. ఇది రోస్ట్ వీడియోనా, నాకు పెళ్లి సంబంధం చూస్తున్న వీడియోనా? మరి పెళ్లి అయితేనే కదా బ్రో అసలైన రోజ్ స్టార్ట్ అవుతుంది. చావు దెబ్బ కొట్టాడు. చావు దెబ్బే. ఈ వీడియోలో బెస్ట్ రివెంజ్ ఏంద్రా అంటే వాడి గురించి వాడే కూర్చొని తన స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తూ, తన థంబ్నెయిల్స్ క్వాలిటీ గురించి వింటూ, తన ఫేస్ ఎడిట్స్ గురించి వింటూ కూడా ఆ సెగ్మెంట్ ని కట్ చేయలేడు. కట్ చేస్తే శాలరీ రిస్క్, ఉంచితే సెల్ఫ్ రెస్పెక్ట్ రిస్క్. బ్రో ఈ మ్యాటర్ లో నువ్వేమని చెప్దాం అనుకుంటున్నా? ఇదంతా చూసిన తర్వాత ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. ఇంట్లో మింగులు, బయట మింగులు, జీవితం సింగులు, లేవు రంగులు. వావ్ వావ్ వావ్. బేసిక్ గా ఆదిత్యని తన రోస్ట్ ని హెచ్డి లో కలర్ కరెక్షన్ చేసి మ్యూజిక్ పెట్టి అవే మీమ్లు పెట్టి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. మా కర్మ అది. నేను మన ఎడిటర్ బ్రోని రోజ్ చేస్తున్నా, కానీ ఆయన లేకపోతే నా కంటెంట్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉండదురా బాబు. కెమెరా ముందు హీరో నేను, కానీ స్క్రీన్ వెనకాల మెజిషియన్ వాడు. ఆదిత్య బ్రో నువ్వు లేట్ చేస్తావు, బీపీ పెంచుతావు, ఆర్గ్యుమెంట్లు చేస్తావు, కానీ ఒక్కటి మాత్రం నిజం. ఏమిటది? నీ ఎడిట్ లేకపోతే బిర్యానీలో మసాలా లేనట్టే ఉంటది, గోంగూర పచ్చడి లేకపోతే అన్నంలా ఉంటది, నువ్వు లేకపోతే కెమెరా ముందు కూర్చొని వాట్సాప్ లో మాట్లాడుతున్న వాయిస్ నోట్ లా ఉంటది. ఇట్స్ ఆల్మోస్ట్ గోయింగ్ టు బి 5 years in 2-3 months. అండ్ ఈ 5 years లో మా ఇద్దరి మధ్యలో లొల్లిలు కూడా మీ అందరికి తెలిసే ఉంటది. ఏదేమైనా ఎట్లున్నా సరే బ్రో, ఇంకా నేను ఎంత గొడవడినా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, కలిసి వర్క్ చేసినా, డిమోటివేట్ అయినా, మోటివేట్ అయినా, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. ప్రతి సాటర్డే ఒక వీడియో వస్తుందని మీకు తెలుసు, కానీ దాని వెనకాల ప్రతి సాటర్డే ఒక వీడియో పెట్టాలి అని ఒక ప్రాసెస్ ఉంటది కదా, దాంట్లో చాలా స్ట్రగుల్ ఉంటది. ఎందుకంత ఎమోషనల్? బట్
బట్ ఇవన్నీ మేము తీసుకుంటున్నాం అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. దట్ ఈస్ వాట్ ఈస్ మోటివేటింగ్ అస్ ఎవ్రీ సింగిల్ టైమ్ అండ్ వీ విల్ డూ ద సేమ్ ఇన్ అప్ కమింగ్ ఇయర్స్ as well. నన్ను కానీ ఆదిత్య బ్రోని కానీ తిట్టాలన్నా పొగడాలన్నా కామెంట్ సెక్షన్ ఇస్ ఆల్ యోర్స్. ఇప్పుడు నేను ఆదిత్య బ్రో మీద వీడియో చేసినా కాబట్టి ఆదిత్య బ్రో నా మీద ఎట్లన్నా పార్ట్ 3 వీడియో దింపుతాడు. చాలా పెద్ద ఆట ఆడావురా నువ్వు. ఆ రిప్లై వీడియో కోసం వెయిట్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ ఆదిత్య బ్రోస్ సైడ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ గైస్. యూ పీపుల్ ఆర్ అవర్ మోటివేషన్. కామెంట్ సెక్షన్ లో ఒక ఓ వేసుకోండి చాలు. నేనెవరో ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి until then drink water, hug your mother and have a nice day. Baba